టిఆర్ఎస్ ప్రభుత్వంలో తొలగించిన ఆంధ్ర బీసీ కులాలను మళ్లీ తెలంగాణలో చేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని బీసీఏ కులాల పరిరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్ బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీఏ కులాల పరిరక్షణ సమితి ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మళ్లీ ఆంధ్ర పెత్తందారుల చేతుల్లోకి వెళ్లే విధంగా కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 16 ద్వారా మార్చి 11, 2015 తేదీన బీసీ కులాలను తొలగించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమను ఏ జాబితా నుంచి తొలగించారో అదే జాబితాలో చేర్చాలని ఆంధ్ర బీసీఏ కులాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలోని బీసీఏ కులాలు అన్ని రంగాలలో వెనుకబడి తీవ్ర అన్యాయానికి గురయ్యాయని, బీసీఏ కులాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నేను 40 ఏళ్ల పైనుంచి బీసీఏ గ్రూప్ గురించి రక్షణ గురించి పాటుపడుతున్నాము. చాలా వరకు నెలల ప్రభుత్వం సానుకూలంగానే ఉంది. వీళ్ళు చాలా వరకు ఏదో ప్రయత్నాలు చేసుకుంటారు. ఎవరి ప్రయత్నం వాళ్ళు సత్య వరకు 27 కులాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కలపాలని 27 కులాలు తిరుగుతున్నారో 22 ఉండేది 27 అయినాయి, ఇంకా 8 అయినాయి. మరి ఉన్న 5%, 7% ఎక్కడ పోయిందో తెలియదు. ఇప్పుడు మేము నేను 25 సంవత్సరాలు ప్రొఫెసర్గా చేసిన యూనివర్సిటీలో. మరి ఇతర డిపార్ట్మెంట్ మా మీద ప్రభుత్వం వాళ్ళు కొంత చిన్న ధనవంతులు ఉన్నారు. ఆ ధనవంతులు ఉన్నటువంటి కులాలు వాళ్ళు బాగా ఎరవేసి రిజర్వేషన్లో బీసీ ఏ గ్రూప్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ గ్రూప్లో ఒక పోస్ట్ ఉంది డాక్టర్గా. ముఖ్యంగా బీసీ కమిషన్ వాళ్ళు విజ్ఞప్తి చేసేది ఏంటంటే తొందరగా బీసీఏ గ్రూప్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో ఇతర కులాలు కలపాలని చెప్పి ఆంధ్ర వాళ్ళ యొక్క రిపోర్టును చూసి వాళ్ళు ఇక్కడికి వాళ్ళు కారు, వాళ్ళకి ఇక్కడ ఉనికి లేదు, వీళ్ళు ఆంధ్రలో ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళని వాళ్ళు తీసేసినారు. జీవో వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ కూడా వచ్చేసింది. కాబట్టి మీరు తీసేసినప్పుడు అందులో మున్నూరు కాపులను కూడా తీసేసినారు. మున్నూరు కాపులు అంటే ఇక్కడ పెద్ద జాతి, పెద్దవాళ్ళు అన్ని ఉన్నారు. ఆ స్థాయి వాళ్ళని కూడా వాళ్ళు కనికరం లేకుండా తీసేసారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బిచ్చప్ కులాలను కూడా తీసేయాలంటే ఎంత కష్టం కదా. కాబట్టి ఈ కులాల్లో ఎవరిని కూడా ఇతర కులాల వాళ్ళని కలపొద్దు అని చెప్పి మేము బీసీ కమిషన్ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి అక్కడ సుప్రీంకోర్టు పంపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రలో ఉన్నటువంటి కులాలు కూడా తెలంగాణలో బీసీలో కొనసాగినాయి. ఆంధ్ర తెలంగాణ ఏర్పడిన తర్వాత కొన్ని ఆంధ్రలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి కులాలను ఇక్కడ బీసీఏ గ్రూప్ నుంచి తొలగించడం జరిగింది. తొలగించిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళు తెలంగాణలో బీసీఏ కులాలలో కూడా కలపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ తక్కువ సంఖ్యలో ఉన్నారు, ఆంధ్రలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ తక్కువ సంఖ్యలో ఉన్నారు. మన తెలంగాణ వాళ్ళు కొంతమంది ఆంధ్రలో తీసేసినారు, మున్నూరు కాపులు కొన్ని క్యాస్టులు తీసేసినారు. మరి ఆంధ్రలో ఉన్నటువంటి సంఖ్య ఎక్కువలో ఉన్న వాళ్ళు ఇక్కడ తక్కువ సంఖ్యలో ఉన్నారు తెలంగాణలో. వాళ్ళను బీసీఏ కులాలను కలపవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలని కోరుతా ఉన్నాను.